మనం ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆయన అసలు పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఒక భారతీయ న్యాయవాది, ఆర్థికవేత్త, సంఘ సంస్కర్త మరియు రాజకీయ నాయకుడు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. స్వతంత్ర భారతదేశపు మొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు మరియు అంటరానితనం, కుల నిర్మూలన కోసం పోరాడారు. ఆయనను భారత రాజ్యాంగ పితామహుడిగా కూడా పిలుస్తారు. ఆయన 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని మౌలో జన్మించారు. మెహర్ కులానికి చెందినవారు. ఆయన ముంబైలోని ఎల్ఫిన్స్టన్ కళాశాలలో చదువుకున్నారు. బరోడా మహారాజు ఆర్థిక సహాయంతో ఉన్నత విద్యను అభ్యసించారు. కొలంబియా విశ్వవిద్యాలయం, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటి చోట్ల ఉన్నత విద్యను అభ్యసించారు. అంటరానితనం మరియు కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. భారత రాజ్యాంగ నిర్మాణ కమిటీకి ఆయన అధ్యక్షత వహించి రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన హిందూ మతం నుండి బౌద్ధ మతంలోకి మారారు. బౌద్ధ ధర్మాన్ని పునరుద్ధరించారు. 50,000కు పైగా పుస్తకాలున్న ప్రపంచంలోనే అతిపెద్ద వ్యక్తిగత గ్రంథాలయాల్లో ఒకటైన రాజగృహాన్ని ఆయన స్థాపించారు. 1956 డిసెంబర్ 6న మరణించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవితం పేద ప్రజలకు, అణగారిన వర్గాలకు మరియు దేశ పౌరులందరికీ సమాన హక్కుల కోసం చేసిన పోరాటానికి నిదర్శనం. ఇది అంబేద్కర్ గారి జీవిత చరిత్ర.